క్రీస్తే పరిచారకులకు సరి అయినటువంటి మాదిరి అనేటటువంటి సిరీస్ ఆఫ్ మెసేజెస్ మనం స్టార్ట్ చేసి మనం ఏమి కవర్ చేసామనంటే ఒక విశ్వాసి మరొక విశ్వాసికి పరిచర్య చేయడానికి, అలాగే ఒక సంఘముగా పరిచర్య ధర్మం జరిగిస్తూ సన్నద్ధులు అవ్వడానికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా వరములు అనుగ్రహిస్తారు అని మనం నేర్చుకున్నాం. కుమారుడు తండ్రి ఆఫీసెస్ అంటే కార్యములు జరిగించే వరములు ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు కృపావరములను ఇస్తాడు. యేసుక్రీస్తు వారు పరిచర్య వరములు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. తర్వాత ఈ వరములేవి కూడా వ్యక్తిగతమైనటువంటి మనుషులు తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి కాదు, కానీ ఇతరుల యొక్క ప్రయోజనము కొరకు, అందరి ప్రయోజనము కొరకు, ముఖ్యంగా సంఘములో ఉన్న వారికి పరిచర్య జరగడానికి, తద్వారా సంఘము క్షేమంగా ఉండి అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళడానికి ఈ వరములు అనుగ్రహించబడ్డాయి. ఇది సెల్ఫ్ ప్రమోషన్ కొరకు కాదు కానీ ఇతరుల యొక్క ప్రాఫిట్ కొరకు, బెనిఫిట్ కొరకు, ఎడిఫికేషన్ కొరకు అనే విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఇవి అందరి ప్రయోజనం కొరకు. తండ్రి అనుగ్రహించే వరములు, పరిశుద్ధాత్మ అనుగ్రహించే వరములు కాసేపు మనం పక్కన పెట్టి కుమారుడు అనుగ్రహించే వరముల గురించి మనం నేర్చుకోవడానికి మనము మొదలు పెడదామని పోయిన వారం మనం పరిచయం చేసుకున్నాం. తర్వాత కుమారుడు అనుగ్రహించే వరములు పరిచర్య వరములు కాబట్టి అసలు పరిచర్య వరములు అనుగ్రహించడానికి ఆయనకున్నటువంటి యోగ్యత ఏంటి అని మనం చూస్తూ, ఆయన ప్రధాన పరిచారకుడు. భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక పరిచారకుడుగా జీవిస్తూ తనను తాను ఒక ప్రధాన పరిచారకుడుగా పరిచయం చేసుకుంటున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ, మత్తయి సువార్త నుంచి మార్కు సువార్తలో నుంచి తనను తాను పరిచయం చేసుకుంటూ పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును నన్ను నేను క్రయధనముగా అప్పగించుకొనుటకు, అంటే చేయడానికి, ఇవ్వడానికి నేను వచ్చాను. కాబట్టి ఒక పరిచారకుడి యొక్క బేసిక్ క్వాలిటీస్ ఏంటి అని అంటే ఇతరుల కోసం, ఇతరులకు ఇవ్వడము, ఇతరుల కోసము చెయ్యడము. సో ఇవ్వడము, చెయ్యడము ఇవి పరిచారకుని యొక్క బేసిక్ ప్రాథమికమైనటువంటి లక్షణాలు అని నేర్పిస్తూ యేసుక్రీస్తు వారిలో అవి ఉన్నాయి గనుక ఆయన ప్రధానమైనటువంటి పరిచారకుడు. ఆ పరిచారకుడిని చూస్తూ మనం పరిచర్య చేయడం నేర్చుకోవాలి అని మనం మాట్లాడుతూ ఎఫెసీ పత్రికలోకి వచ్చాం. ఆ పరిచారకుడు సంఘానికి వరములుగా అనుగ్రహించినటువంటి పరిచారకులు 5 దశల పరిచారకుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ 5 దశల పరిచారకులు, ఈ 5 దశల వరములే, ఈ 5 దశల పరిచర్యలే పరిచర్య వరములు అని మనం మాట్లాడుతూ అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, ఈ 5 దశల పరిచర్య ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి యొక్క ఆదేశానుసారంగా సంఘానికి అందించినటువంటి వరములు. ఎప్పుడైతే ఈ 5 వరములు సంఘములో ఎక్సర్సైజ్ చేయబడతాయో, ఇంప్లిమెంట్ అవుతాయో, ఆ సంఘము క్షేమముగా ఉండి అభివృద్ధి చెందుతూ పరిశుద్ధులు సన్నద్ధులవుతూ పరిచర్య ధర్మము సంఘం ద్వారా లోకానికి జరగడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, కొంచెం కిందకు వస్తే పసిపిల్లలైనట్లు ఉండి గాలికి అటు ఇటు కొట్టుకొని పోకుండా స్థిరంగా, బలంగా సంఘం ఎదగడానికి ఈ పరిచర్యలు ఉపయోగపడతాయి అనే విషయాన్ని మనం నేర్చుకొని పోయేవారం మనం ముగించాం. ఈరోజు ప్రధాన పరిచారకుడైనటువంటి, అసలైన పరిచారకుడైనటువంటి, పరిచారకులకు సరైన మాదిరి అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఆయన అపోస్తలుడు, ఆయన ప్రవక్త, ఆయన కాపరి, ఆయన సువార్తికుడు, ఆయన ఉపదేశకుడు అనే విషయాలు ఒక్కొక్క వారం మనం నేర్చుకుంటూ వెళదామని నేను చెప్పాను. ఇప్పుడు ఈరోజు ఈ వారము ఆయన అపోస్తలుడు ఎలా అనేది చూద్దాం. ఎప్పుడైతే అపోస్తలుడుగా ఆయన ఎలా జీవించడం మనం అర్థం చేసుకుంటామో, ఈ రోజున సంఘములో అపోస్తలత్వము కలిగినటువంటి వారు ఎలా జీవించాలో కూడా మనకు అర్థమవుతుంది.
కాబట్టి డీటెయిల్డ్గా అసలు అపోస్తలుడు అంటే ఎవరు, అపోస్తలులు ఉండేవారు ఎవరు, తర్వాత అపోస్తలుడు ఎవరు, ఇప్పుడు సంఘంలో అపోస్తలుడు ఉన్నారా, ఉంటే వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, ఏ పనులు చేయాలనే విషయాలు మనం క్షుణ్ణంగా నేర్చుకోవడానికి ఈరోజు మనం ప్రయత్నం చేద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మనము ఒప్పుకొనిన దానికి, అంటే మనం ఏదైతే మనం క్లెయిమ్ చేసి యేసే క్రీస్తు అని మన జీవితాన్ని ఒప్పుకొని మనం ఆయనకు అప్పగించుకున్నామో ఆ ఒప్పుకోలుకు ఆయన ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడును అయిన యేసు మీద లక్ష్యముంచుడి. మనం ఒకటి చేసాం, ఇంకోటి చేయమంటున్నాడు. మనం ఒప్పుకున్నాం, ఆ ఒప్పుకున్న దానికి అపోస్తలుడు అయిన వాడు ఒకడు, ఆ ఒప్పుకున్న దానికి ప్రధాన యాజకుడు అయిన వాడు అయినటువంటి యేసుక్రీస్తున్నాడు. కాబట్టి ఈ యేసు మీద, ఈ అపోస్తలుడైనటువంటి యేసు మీద, ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి అంటున్నాడు. అంటే లుక్ ఎట్ హెమ్, కన్సిడర్ హెమ్. ఆయన అంటే ఇట్స్ అన్ ఇంపరేటివ్. ఇక్కడ రాయబడినటువంటి ఇంగ్లీష్లో రాయబడినటువంటి మాట ఇట్స్ అన్ ఇంపరేటివ్. అంటే ఏంటి? వీ మస్ట్ డూ. అంటే ఆయన వైపు మనం లక్ష్యం ఉంచితే తప్ప, ఆయన వైపు చూస్తే తప్ప మనకి ఇక దిక్కు లేదు. అంటే అపోస్తలుడు ఎలా ఉంటాడయ్యా అని అంటే ఆయనను దృష్టిస్తే తప్ప మనం తెలుసుకునే, మనం నేర్చుకునే అవకాశం లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. సో ఖచ్చితంగా ఆయన మీద లక్ష్యం ఉంచాలి. ఎవరయ్యా ఆయన? మనం ఒప్పుకునే దానికి అపోస్తలుడు. ఏం ఒప్పుకున్నాం? మనము యేసే క్రీస్తు అని ఒప్పుకున్నాం. ఇంకా ఏం ఒప్పుకున్నాం? దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు, ఆయన పునరుద్ధానుడని హృదయమందు విశ్వసించి, ఆ విశ్వసించిన దానిని ఆధారం చేసుకొని ఆయనే నాకు ప్రభు, ఆయనే నా మీద అభిషిక్తుడు, ఆయన నా మీద అధికారి, ఆయన నా మీద రాజు, ఆయనదే ప్రభుత్వం అంతా అని ఒప్పుకున్నాం. కాబట్టి ఆయన ప్రభుత్వంలోనికి వచ్చినటువంటి నీవు ఆయన అపోస్తలత్వం మీద లక్ష్యం ఉంచు అని చెప్తున్నాడు. ఇది ఇక్కడ మనం మొట్టమొదట ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ అపోస్తలుడు ఏం చేశాడు అనేది ఇంకా కొంచెం మనం ముందుకు చదివి మన తర్వాత మనం ముందుకు వెళదాం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. సో అపోస్తలుని యొక్క ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ఎవరైతే అతనిని అపోస్తలునిగా నియమించాడో ఆయనకు నమ్మకంగా ఉండడం. తర్వాత ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడను. ముందు చెప్పబో సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడయ్యుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉండెను. రెండు విషయాలు కనబడుతున్నాయి ఇక్కడ మనకి. ఎవరైతే ఆయనను అపోస్తలునిగా నియమించెనో ఆయనకు నమ్మకంగా ఉన్నాడు. రెండవది, ఏదైతే అప్పగించబడిందో ఆ ఇంటికి నమ్మకంగా ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి వాని యొక్క మొట్టమొదటి ప్రాథమికమైనటువంటి ఆ ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్ లక్షణం ఏంటి అనంటే ఆ అపోస్తలత్వం ఇచ్చిన వానికి, దేనికి అపోస్తలునిగా ఉంచాడో దానికి, ఈ రెండిటికి నమ్మకంగా ఉండాలి. సో అపోస్తలుడు అనగానే మనకు ఫస్ట్ గుర్తు రావాలి ఏంటి అనంటే నమ్మకమైన వాడు, ట్రస్ట్ వర్ది పర్సన్ అపోస్తలుడు అనేటటువంటి. అఫ్కోర్స్ ఏ పిలుపుకైనా కూడా మనం నమ్మకంగా ఉండాలి. అయితే అపోస్తలుడు చాలా గురుతరమైనటువంటి బాధ్యతను నిర్వహిస్తాడు. కాబట్టి ఈ నమ్మకత్వం అనేటటువంటి మాట చాలా 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 నొక్కి వక్కాణించి చెప్పబడింది. మంచిది. అపోస్తలుడు అనంటే మీరు పెద్దగా ఊహించేసుకోకండి, చిన్నగా మనం డిఫైన్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో అపోజల్ అని రాయబడినటువంటి ఈ పదానికి గ్రీక్ భాషలో ఉన్నటువంటి అర్థాన్ని కనుక మనము పరిశీలిస్తే సెంట్ విత్ అ స్పెషల్ మెసేజ్ అని అర్థం. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి సమాచారంతో పంపబడినటువంటి వ్యక్తి అని అర్థం. సో పంపబడిన వ్యక్తి అపోస్తలుడైతే మరి ఈయన పంపబడ్డాడు అనంటే పంపినవాడు ఒకడున్నాడు. ఈయన పంపబడ్డాడు అంటే ఎక్కడికో ఒక స్థలానికో ఒక జనాంగం దగ్గరకో పంపబడ్డాడు. కాబట్టి ఒక వ్యక్తి అంటే దేవుడు పంపగా దేవుని ప్రజల యొద్దకు వెళ్ళి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ స్పెషల్ మెసేజ్ని వాళ్ళకి డెలివర్ చేసేవాడు అపోస్తలుడు అని ప్రైమరీ డెఫినిషన్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు
అటువంటి అపోస్తలుడా అని మనం చూద్దాం. అంటే ఆయన పంపబడ్డా, ఆయన పంపబడిన వారి దగ్గరికి వచ్చాడా, పంపిన వానికి నమ్మకంగా ఉన్నాడా, ఎవరి దగ్గర అయితే పంపబడ్డాడో వారి పట్ల నమ్మకంగా ఉన్నాడా, ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి సందేశంతో మన మధ్యలోనికి వచ్చాడా, ఇవి మనం పరిశీలిస్తే యేసుక్రీస్తు వారు నిజంగా అపోస్తలుడా కాదనేది మనకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే ఆయన గురించి అర్థమవుతుందో ఇక మీదట అపోస్తలుడైనటువంటి వారు ఆ రీతిగా జీవించాలి అని కూడా మనం అర్థం చేసుకునే అవకాశం మనకుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అందరికీ తెలుసు. 17వ వచనంలోనికి రండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. అంటే ఇక్కడ దేవుడు ఆయనను లోకము రక్షణ పొందడానికి అనేటటువంటి ఒక స్పెషల్ టాస్క్ నిమిత్తం, అంటే ఒక మిషన్ నిమిత్తము దేవుడు ఆయనను పంపెను అని రాయబడి. ఇక్కడ మనకి ఇంకొక వర్డ్ మనకి యాడ్ అవుతా ఉంది. అ మ్యాన్ లేదా అ పర్సన్ సెంట్ ఆన్ అ మిషన్. ఇందాక మనం మెసేజ్ గురించి మాట్లాడాం, ఇప్పుడు మిషన్ అనేటటువంటి ఒక వర్డ్ కూడా యాడ్ అవుతుంది. ఓకే, ఒక స్పెషల్ మెసేజ్ అండ్ స్పెషల్ మిషన్ మీద పంపబడిన వ్యక్తిని అపోస్తలుడు అన్నారు. సో ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆన్ అ మిషన్ విత్ అ స్పెషల్ మెసేజ్. He was sent to the world by God. ఆయన పంపాడు, ఈయన పంపబడిన వాడు ప్రజల యొద్దకు పంపబడ్డాడు. ముగ్గురున్నారు అక్కడ. ఆయన he was on a mission, he was with a special message. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పంపబడినవాడు. సో he's an apostle. 6వ అధ్యాయం, అదే యోహాను సువార్త 6వ అధ్యాయంలోనికి రండి. 6వ అధ్యాయం 28, 29 వచనాలు. వారు అక్కడ శాస్త్రుడు పరిశీలన క్వశ్చన్ చేస్తున్నారు. మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలని ఆయన అడగాలి. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పారు. ఎవరు పంపినవాడు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు తనను తాను ఆయన చూపించుకుంటూ ఉన్నారు. ఏమని? నేను పంపబడిన వాడను, నన్ను పంపినవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆ పంపిన వాని చిత్తము, ఆ పంపిన వాని ఇష్టాన్ని నేను నెరవేరుస్తాను, ఆ పంపినవాడు నాకు ఇచ్చినటువంటి సందేశాన్ని ప్రజలకు అందించడమే నా యొక్క మిషన్. ఆయన ఒక అపోస్తలుడు. 17వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనం. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. యేసుక్రీస్తు వారు పంపబడిన వాడు అనే విషయాన్ని నేను మీకు బైబిల్లోంచి నిర్ధారించడానికి ప్రయత్నం చేస్తున్నాను. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలోనికి రండి. 4వ అధ్యాయం 9, 10 వచనాలు. 1 John chapter 4 verse 9 and 10. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు, ఓకే, దిస్ వాజ్ ద మిషన్. దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. హీ వాజ్ సెంట్. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దిస్ వాజ్ అ మెసేజ్. మనము దేవుని ప్రేమించింది మనకి కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. గాడ్ సెంట్ హిజ్ ఓన్లీ సన్. ఇందులో ప్రేమ ఉన్నది. పంపబడినవాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఐఎమ్ షోయింగ్ ద స్క్రిప్చర్స్ టు ప్రూవ్ దట్ జీసస్ వాజ్ సెంట్. పంపబడినవాడు అంటే అపోస్తలుడు అని అర్థం. ఒక ప్రత్యేకమైనటువంటి కార్యము నిమిత్తము, ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని తీసుకొని దేవుని చేత పంపబడినటువంటి వ్యక్తి ఈజ్ అపోస్తల్. ఆయననే సింపుల్గా మన టర్మ్స్లో ఈ పెద్ద పెద్ద టైటిల్స్ ఇవ్వకుండా మిషనరీ అనవచ్చు. మెషినరీ కాదు, మిషనరీ. ఓకే, రైట్. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఓకే, సో దేవుడు పంపాడు, ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన నోరిప్పి మాట్లాడినటువంటి మొట్టమొదటి సందేశాన్ని ఒకసారి లూకా సువార్త 4వ అధ్యాయం 18, 19 వచనాల్లో నేను మీ కొరకు చదువుతాను. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాను. చెరలో ఉన్న వారికి విడుదల,
గుడ్డివానికి చూపును. చూసారా, ఒక మిషన్ కనబడుతుంది అక్కడ. యూనో బీద ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాను. దిస్ వాజ్ అ మిషన్. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు. దిస్ ఇస్ అ మెసేజ్. ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. అగైన్ దెర్ ఇస్ అ మిషన్. ప్రభు హితవత్సరం ప్రకటించుటకును, దెర్ ఇస్ అ మెసేజ్. ఆయన నన్ను పంపి ఉన్నాడు. యు అండర్స్టాండ్? సో ఇది చేయుటకు, ఇది ప్రకటించుటకు, ఇది చేయుటకు, ఇది ప్రకటించుటకు. ఆన్ అ మిషన్ విత్ అ స్పెషల్ మెసేజ్ గాడ్ సెంట్ మీ అని యేసుక్రీస్తు తన గురించి తాను ప్రకటించుకుంటాను. సింపుల్గా దేవుని చేత ఒక ప్రత్యేకమైనటువంటి పని నిమిత్తము, ప్రత్యేకమైనటువంటి సందేశముతో ఏర్పరచబడినటువంటి ఒక ప్రత్యేక జనాంగం దగ్గరికి పంపబడిన వానిని అపోస్తలుడు అనొచ్చు. దాన్నే సింపుల్గా మిషనరీ అనొచ్చు. బైబిల్లో నుంచి కొందరు చూద్దాం. ఎవరా మిషనరీస్? అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలోనికి రండి. యేసుక్రీస్తు వారు తన 12 మంది శిష్యులను ఎన్నుకొనలేదా? ఆ ఎన్నుకున్న వానిలో యూదా అనేటటువంటి వాడు దొంగ కాడా? వాడు సాతాను కాడా? వాడు తప్పిపోయిన తర్వాత కూడా ఏం జరిగింది? యేసుతో ఉన్నవారిని, యేసును కనులారా చూసిన వారిని మళ్ళా ఒకరిని ఎన్నుకొని 12 మంది శిష్యులనుగా వాళ్ళు ఏర్పాటు చేసేసుకున్నారు. 1వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 21-22 వచనాలు మనం చూద్దాం. 21-22 వచనాలు అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న, అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద సశరీరుడుగా ఉండి ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి ఆయన ఆరోహణం అయ్యే వరకు ఆయనతో పాటు ఉన్నటువంటి వారిలో ఒకరు, ఆయనతో పాటు ఉన్న వారిలో కొందరిని మొదటి అపోస్తలుడుగా, అంటే ఆ 12 మందిగా ఏర్పాటు చేసుకున్న వారిలో ఒకటి మిస్ అయితే ఇంకొకరిని జాయిన్ చేశారు. చూడండి ఏమంటున్నాడు. కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానం గురించి సాక్షి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అని ఇద్దరిని నిలబెట్టి ఇట్లు ప్రార్థన చేసిరి. అందరి హృదయములు ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలో అపొస్తలత్వములో పాలు పొందుటకు వీరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనపరచుమనిది. అంతటా వారు వీరిని గురించి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటి వచ్చెను గనక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను. చూడండి, ఇప్పుడు ఇంకొంచెం వెనక్కి వెళ్ళి 13వ వచనంలోనికి వద్దాం. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయారు. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తిలోమయి, మత్తయి, అల్ఫై కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడైన యూదా. వీరందరూ వీరితో కూడా కొందరు, వీరందరూ అక్కడ 11 మంది ఉన్నారు. ఆ 11 మంది కాక మత్తీయ. ఈ 12 మంది మొదట అపోస్తలులుగా పిలువబడ్డారు. వీరితో పాటు అపోస్తలుడైనటువంటి పౌలు, బర్నబాస్, ఆండ్రోనికస్ అనే ఆయన, తర్వాత జూనియస్ అనేటటువంటి ఆయన, తర్వాత తీతు, వీళ్ళందరూ కూడా దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడి దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్, డాక్ట్రిన్ మన దగ్గరికి తీసుకొని రావడానికి కారణమయ్యారు. కాబట్టి వీళ్ళు కూడా ఆది అపోస్తలుల లెక్కలో ఎంచబడ్డారు. తర్వాత సెకండ్ కేటగిరీ. ఫస్ట్ ఆ 12 మంది. సెకండ్, మనకు దేవుని యొక్క లేఖనాలను అందించడానికి దేవుని చేత నియమింపబడినటువంటి, అప్రూవ్ చేయబడినటువంటి వారు కూడా అపోస్తలులుగా పిలువబడ్డారు. ఈ తర్వాత ఈ 5 దశల పరిచర్యలో కూడా ఒక భాగము అపోస్తలులు అనేటటువంటి మాట. దాని గురించి మనం ఈరోజు చదవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు సంఘములో ఉన్నటువంటి అపోస్తలులు ఎవరంటే ఇదిగో వీళ్ళెవరు? ఆ మొదట ఉన్నటువంటి యేసు శిష్యులైన 12 మంది అపోస్తలులలో ఒకరా? వారితో సమానులా? కాదు. వీళ్ళెవరు? డాక్ట్రిన్స్ని అందించినటువంటి, దేవుని లేఖనాల్ని మనకి అందించడానికి ఉపయోగపడినటువంటి పౌలు, తీతు, తిమోతి, తర్వాత బర్నబా, ఇలాంటి వారా? కాదు.
అంటే నా ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు వారిని కనులారా చూచినట్టు మాట్లాడడానికి నేడు ఆ ఎఫెసీ పత్రిక 4:11 ఉటంకించబడినటువంటి అపోస్తలులకి అనుమతి ఉందా? లేదు. వారు అందించినట్టు ఒక కొత్త లేఖలు కానీ, కొత్త వాక్యాన్ని కానీ, కొత్త డాక్ట్రిన్స్, కొత్త ఉపదేశాలు, కొత్త ఇన్స్ట్రక్షన్స్ రాయడానికి వీళ్ళకి అనుమతి ఉందా? ఏది ఎఫెసీ పత్రిక 4:11 ప్రస్తావించబడినటువంటి అపోస్తలుల కంటే లేదు. మరి వీళ్ళెందుకు అపోస్తలులుగా పిలువబడ్డారు? చూద్దాం, కొన్ని లక్షణాలు చూద్దాం. ఈరోజు నేను మీ ముందు 7 లక్షణాలు ఉంచుతాను, అపోస్తలుల యొక్క లక్షణాలు. అలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును పోలినట్టుగా వీరు కూడా సంఘములో అపోస్తలులుగా పిలువబడడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న మాట ఏంటి అని అంటే, అపోస్తలుడు రాజ్ కుమార్ అని పిలువబడకాల్సిన అవసరం లేదు. బికాస్ అపోస్తలత్వం అనేది టైటిల్ కాదు, నెంబర్ 1. పొజిషన్ కాదు, నెంబర్ 2. అది టైటిల్ కాదు, పొజిషన్ కాదు. కాబట్టి దయచేసి ఎవరు కూడా అపోస్తలుడు అని పేరు ముందు పెట్టుకోవడం, అపోస్తలుడు అని పిలవబడడం, ఇదంతా ఏంటి అని అంటే డాక్టర్ రాజ్ కుమార్, ఇంజనీర్ రాజ్ కుమార్, లాయర్ రాజ్ కుమార్, బారిస్టర్ రాజ్ కుమార్ ఇలా పిలవబడినట్టు మేము కూడా ఆ పాస్టర్ రాజ్ కుమార్, అపోస్తలుడు రాజ్ కుమార్ అనేదో పిలవబడడానికి ఉన్నటువంటి ఒక మానవ సంబంధమైనటువంటి ఒక ఆశ, ఆతృతే తప్ప దీనికి వాక్యానుసారంగా మనం చేసేది ఏమీ లేదు. బిబ్లికల్ సపోర్ట్ ఏమీ లేదు. Nobody has or need titles in the Christian ministry. క్రైస్తవ పరిచర్యలో ఎవరికి టైటిల్స్, బిరుదులు, పదవులు, పొజిషన్స్ లేవు, అక్కర్లేదు. ఆది అపోస్తలులు అలాగే జీవించారు. మీ తోటి పెద్దనైనా నేను అని పేతురు రాశాడు. అర్థమైందా? అపోస్తలుడు పౌలు రాసేటప్పుడు కూడా మనము అని రాశాడు. నేనును తిమోతియు అని లేఖ రాస్తున్నాడు. నేనును సిల్వాయును అని లేఖలు రాస్తున్నారు. ఆల్ ఆర్ టుగెదర్. కాకపోతే వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. పిలిపించుకోవడానికి కాదు. అవి పొజిషన్స్ అస్సలు కావు. అంటే ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనేటటువంటి హైరార్కియల్ పొజిషన్స్ అస్సలు కావు. సో ఈ ఉదయకాల సమయంలో అపోస్తలులకు ఉండవలసినటువంటి వాక్యానుసారంగా ఒక 7 లక్షణాలు. ఈ 7 లక్షణాలు ఎవరిలో అన్నా కనబడితే, అంటే నేను 7 చూపించాను, మీకు ఇంకా అలాంటి ఏమైనా ఉంటే మీరు చూసుకోవచ్చు. ఈ 7 లక్షణాలు నేను ఎందుకు డిరైవ్ చేశానంటే, ఈ లక్షణాలు యేసుక్రీస్తులో కనబడతాయి. ఎందుకంటే అపోస్తలుడు అనబడేవాడికి మరి యేసుక్రీస్తుగా సరైన మాదిరి. అపోస్తలత్వం అనేటటువంటిది అధికారం కాదు, నేను ముందే చెప్తున్నాను. టైటిల్ కాదు, మరి ఏంటి? పరిచర్య వరము. సంఘానికి, తద్వారా సంఘము ద్వారా లోకానికి పరిచర్య జరగడానికి ఇవ్వబడినటువంటి ఒక వరం. కాబట్టి ఎవరు కూడా, అంటే నేటి దినాలు, దీన్ని కూడా నేను క్లారిఫై చేయనివ్వండి. నేటి దినాల్లో పెద్ద కాంగ్రిగేషన్ని కానీ, లేదా ఒకటి కంటే ఎక్కువ సంఘాలు కానీ ఉంటే వాళ్ళు అపోస్తలుడు అని యాడ్ చేసుకుంటా ఉన్నారు. అపోస్తలుడు అని యాడ్ చేసేసుకుంటున్నారు. ఇది ఏమాత్రం కూడా లేఖనానుసారం కాదు. ఇది మొట్టమొదట నేను ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటున్నాను. అంటే ఉదాహరణకి నేనున్నాను, నా జీవిత కాలంలో ఒక 10-15 సంఘాలు ప్రారంభించాను, ఇంకొక 20-30 సంఘాలు అడాప్ట్ చేసుకున్నాను నా చేతి కింద. ఓకే, మామూలుగా బయట వాడే టర్మే వాడుతున్నాను. లేదా నా చర్చ్ పేరు పెట్టుకొని అయ్యగారు పెద్ద అయ్యగారు అనేవాళ్ళు ఒక 50 సంఘాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంతకాలం అయిన తర్వాత నేనేం చేస్తానంటే, ఇక కాపరత్వాలు ఏం చేయను, నేను అలా కూర్చొని నా కొడుకుని వీటన్నిటి మీద ఒక అధికారిగా చేసేస్తాను. ఇప్పుడు మరి వీళ్ళందరూ మరి నాకు ఒక పెద్ద సీట్ వేసి ఆ పెద్ద కుర్చీ మీద కూర్చోబెట్టి నన్ను గౌరవించాలి కదా. కాబట్టి ఏదో ఒకరోజు ఏం చేస్తారంటే, నన్ను అభిషేకం చేసి ఏం చేస్తారంటే అపోస్తలుడు రాజ్ కుమార్ అంటారు, నా కొడుకునేమో పాస్టర్ అంటారు, మిగతా వాళ్ళని కూడా పాస్టర్ అంటారు. ఇంకా కొత్తగా వచ్చేవాళ్ళని ట్రైనింగ్స్ ఏదో ఎవాంజలిస్ట్లో ఏదో అంటారు. ఇవి అసలు వాక్యానుసారమైనటువంటి టైటిల్స్ కాదు, వాక్యానుసారమైనటువంటి విధానాలు కావు. దిస్ ఇస్ ది మోస్ట్ అన్బిబ్లికల్. మంచిది, 7 క్యారెక్టరిస్టిక్స్లోకి మనం వెళదాం. నంబర్ 1, ఇందాక నేను చెప్పబడినట్లుగా అపోస్తలుడు అనేవాడు పంపబడినవాడు. ఓకే, ప్రిఫరబుల్లీ
లోకల్ చర్చ్ ద్వారానే పంపబడతాడు. కానీ ప్రైమరీలీ పరిశుద్ధాత్మ ద్వారా పంపబడతాడు. పరిశుద్ధాత్మ ద్వారా పంపబడిన వాడినే సంఘము గుర్తించి రిలీజ్ చేస్తుంది. యూనో, ఇక్కడ ఎందుకు ఈ మాట నేను ఇంత నొక్కి వక్కాణించి చెప్తున్నాను అంటే, సెల్ఫ్ డిక్లేర్డ్ అపోస్తలులు ఉండడానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ చేత పంపబడ్డాడు అనే విషయాన్ని ఒక స్థానిక సంఘం గుర్తించి ఆ సంఘము ద్వారా ఆన్ ఎ మిషన్ విత్ అ మెసేజ్ పంపబడాలి ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని అపోస్తలుడు అంటాం. ఇది ఫస్ట్ క్వాలిటీ. 13వ అధ్యాయం అపోస్తల కార్యములు మొదటి 2 వచనాలు చదువుతున్నాం చూడండి. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా నిగెరు అనబడిన సుమేయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులుగా ఉండిరి. సో ఆ చర్చ్ ఇన్ యాంటియోక్, అక్కడ కొందరు టీచర్స్ ఉన్నారు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, ఫస్ట్ ప్రైమరీలీ పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు ఆన్ అ మిషన్, అందుకే నేను పద్దాక మిషనరీ అనే పదాన్ని వాడుతున్నాను. ఆన్ ఎ మిషన్, పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో, ఎవరితో? సంఘములో ఉన్నటువంటి నాయకత్వంతో దేవుడు చెప్పాను. అంతటా వారు కూడా, ఎవరు? సంఘ నాయకులు కూడా, సంఘమంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. పని కొరకు ప్రత్యేకపరచమన్నాడు. అంటే సెట్ దెమ్ అపార్ట్ ఫర్ అ మిషన్ అనగానే దే ప్రేడ్, దే ఫాస్టెడ్ అండ్ దే ప్రేడ్ and they obeyed the instruction of the Holy Spirit and they sent them. These were missionaries. These were called later apostles. అంటే on a mission with a special message, సంఘము ద్వారా, ప్రిఫరబుల్లీ పరిశుద్ధాత్మ ద్వారా, ప్రైమరీలీ పంపబడిన వారు. అలా పంపబడిన వారు ఎవరైనా ఉంటే వారిని మీరు అపోస్తలులుగా పరిగణించవచ్చు. 2వ లక్షణాన్ని చూద్దాం. అంటే మొదట మీరు ఏమనుకోవాలంటే పంపబడినవాడు. ఓకే, పంపబడినవాడు. ఎవడైనా వచ్చి నేను పరిశుద్ధాత్మ నన్ను వెళ్ళమన్నాడు, నేను పంపబడ్డాను అంటే మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, ఏ సంఘ నాయకత్వం నిన్ను ఉపవాసం ఉండి ప్రార్థించి నీ మీద చేతులుంచి పంపారు అని అడగాలి. దట్స్ ఆల్సో వెరీ మచ్ నీడెడ్, వెరీ మచ్ నీడెడ్. ఓకే, మొదటి లక్షణం పంపబడిన వాడై ఉండాలి. 2వ లక్షణం పయనీర్ అయి ఉండాలి. అంటే మార్గదర్శకుడు. అంటే ఒక స్టార్టప్, ఒక నూతనమైనటువంటి వ్యవస్థ కాదు, ఒక నూతనమైనటువంటి పరిచర్య, నూతనమైనటువంటి సంఘాన్ని లేదా నూతనమైనటువంటి ఒక కాంగ్రిగేషన్ని ప్రారంభించినటువంటి వాడై ఉండాలి. ఆ పయనీర్ ఉన్నవాడు బుట్టల్లో చేపలు పట్టి ఉన్న వాళ్ళని తన సంస్థ పేరు మీద రాసేసుకొని మాకు ఇన్ని సంఘాలు ఉన్నాయని చెప్పుకునేవాడు కాదు అపోస్తలుడు. నో. వెళ్ళి హీ మస్ట్ బి అ పయనీర్, మార్గదర్శకుడై ఉండాలి. హడ్సన్ టేలర్ 21 సంవత్సరాల వయస్సులో చైనా దేశానికి వెళ్ళిపోయాడు. తనలాంటి వాళ్ళని నాకు తెలిసిన ప్రకారం 768 మంది మిషనరీస్ని ఆయన తయారు చేసి చైనా నుంచి పంపించాడు. సో ఇటువంటి వారు మిషనరీస్. యూనో, సాధారణంగా అపోస్తలుడైన వాడు కొత్త ప్రాంతానికి వెళ్ళి ఏం చేస్తాడు అనంటే సంఘాలు స్థాపిస్తారు. అంటే అపోస్తలులు సాధారణంగా సంఘ స్థాపకులుగా ఉంటారు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి, దే ఆర్ నాట్ కన్సర్న్డ్ మచ్ అబౌట్ మెయింటైనింగ్ ద చర్చ్. సంఘాన్ని మెయింటైన్ చేయడం మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేరు. కానీ సంఘాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆ సంఘంలోనికి పాస్టర్స్ని అపాయింట్ చేసి వేరే ప్రాంతంలో సంఘాన్ని ప్రారంభించడానికి చాలా సులువుగా, ఎటువంటి అటాచ్మెంట్స్, నేను ఇక్కడ ఉండిపోవాలి అనేటటువంటి యావిగేషన్స్ లేకుండా చాలా సింపుల్గా మూవ్ అయిపోగలుగుతారు. కాబట్టి ఎవరైనా సంఘాలు స్థాపించి అలా మూవ్ అయిపోతే చర్చిని అర్ధాంతరంగా వదిలేసి పోయాడు అని మీరు ఫీల్ అవ్వకండి. ఎవరి గురించి కూడా వాళ్ళు ఏం చేస్తారు అనంటే
కాపరత్వపు పిలుపు ఉన్నటువంటి వారికి సంఘాన్ని వదిలిపెట్టి వారు వెళ్ళి అనేక సంఘాలు స్థాపిస్తారు. ఇక్కడ మనం ఒక కంక్లూజన్కి రావాలి. అనేక సంఘాలకు కాపరత్వం చేసేవాడు అపోస్తలుడు కాదు. నో 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 నో. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఒకటి కంటే ఎక్కువ సంఘాలు ఉంటే అపోస్తలుడని నేడు పిలువబడుతున్నారు. కాదు, ఒకటి కంటే అనేక సంఘాలు స్థాపిస్తారు, కానీ ఒకటి కంటే అనేక సంఘాల్లో కాపరత్వం చేయరు. ఒకటి కంటే అనేక సంఘాలు మెయింటైన్ చేయరు. స్థాపించి నాయకులను తయారు చేసి అప్పగించి వెళ్ళిపోతారు. వీళ్ళ పని ఎంతసేపు కూడా పంపబడిన వారు కాబట్టి వెళ్ళిపోవడం, ప్రత్యేకమైనటువంటి పని కొరకు వాళ్ళు ప్రత్యేకపరచబడ్డారు కాబట్టి వెళ్ళిపోవడం. సరే, మంచిది. అపోస్తలుడైన పౌలు తన గురించి తాను కొరింథీ పత్రికలో మాట్లాడుకున్నట్టుగా సంఘములను గూర్చిన భారం వీళ్ళకు ఉంటుంది, కానీ ఈ సంఘాలన్నీ కూడా మెయింటైన్ చేయరు. అంటే అన్ని సంఘాలకి సీనియర్ పాస్టర్ ఫలానాయన అలా ఉండరు అపోస్తలుడు. అపోస్తలుడైన పౌలు తాను స్థాపించిన సంఘాలన్నిటికీ సీనియర్ పాస్టరు, అక్కడ పెట్టినటువంటి తిమోతి లాంటి వాళ్ళు, తీతు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ అసిస్టెంట్ పాస్టర్లు, అసోసియేట్ పాస్టర్లు, జూనియర్ పాస్టర్లు, ట్రైనీ పాస్టర్లు. నో 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 ఎవరికి వాళ్ళు వాళ్ళ చర్చికి పాస్టర్లే. మరి అపోస్తలుడైన పౌలు ఎవరు? అపోస్తలుడు. మరి ఆ సంఘం ఆయనది కాదా? ఆయనది కాదు, కానీ ఆయన స్థాపించాడు. స్థాపించడం మాత్రమే కాదు, దాని బాగోగులు చూస్తాడు. ఇంకా మనం ముందుకు వెళదాం. దాన్ని కనిపెట్టుకొని ఉంటాడు, కానీ దాని పట్ల భారం కలిగి ఉంటాడు, కానీ దాన్ని మెయింటైన్ చేయడు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ప్లీజ్ అండర్స్టాండ్. ఎందుకు మనం కన్ఫ్యూజ్ అవుతామంటే వాక్యంలో ఉన్నది ఒకలాగా, అక్కడ ఉన్నది ఒకలాగా, లోకంలో ఉన్నది ఒకలాగా కనబడేసరికి మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఉదాహరణకి ఇక్కడ యేసుక్రీస్తు వారు నా సంఘమును నేను కట్టుదును అన్నాడు, కానీ ఆ సంఘానికి, మొదటి సంఘానికి పేతుడిని పాస్టర్ని చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన కాపరత్వం చేయలా. ఆయన అపోస్తలుడు, కానీ ఆయన గొర్రెలకు మంచి కాపరి. అదే తర్వాత మనం చూద్దాం కాపరి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో అక్కడ మనము ఆ విషయం చూద్దాం. మూడవ లక్షణం, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అపోజల్స్లో మూడవది ఏంటంటే అపోజల్స్ థింక్ ఫౌండేషన్. అపోస్తలుడు ఎంతసేపు రేపు దీన్ని ఎంత పెద్దగా విస్తరించాలి, ఎంత గొప్ప సంఘముగా కట్టాలి, ఇది ఆలోచించడు. పునాది మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అందుకని అపోస్తలుడైన పౌలు తనను తాను ఏమని చెప్పుకుంటాడు అనంటే, నేర్పరి అయిన శిల్పకారుని వలె, ఆ స్కిల్డ్ క్రాఫ్ట్స్మ్యాన్ లాగా నేను పునాది వేసి తిని అంటాడు. వేరొకడు దాని మీద కడతాడు. పైన కట్టేది ఎలా కట్టినా పునాది సరిగా ఉంటే తప్ప అది జరిగే పని లేదు, అది ఏమీ జరగదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలోకి వద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. సంఘము దేని మీద కట్టబడిందో మనం మొదట జరిగినటువంటి దాని గురించి ఇక్కడ మనం చూద్దాం. 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు అనగా సంఘము కట్టబడి ఉన్నారు. కట్టబడిన వారు సంఘము, పునాది వేసిన వారు అపోస్తలులు ప్రవక్తలు టుగెదర్. సో ఈ అపోస్తలుడు ప్రవక్తలతో కలిసి పనిచేస్తాడు. ప్రవక్త అంటే వాక్యాన్ని నిఖచ్చిగా ఉపదేశించేటటువంటి వాడు. దాన్ని మనం వచ్చే వారం మనం నేర్చుకుందాం. సో అపోస్తలుడు ప్రవక్తలు సరి అయినటువంటి సిద్ధాంతాలని వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చి సరి అయినటువంటి పునాది వేస్తారు. మూలరాయి ఎవరు? క్రీస్తే. అంటే అసలైనటువంటి డిజైనర్. అంటే దేని ప్రకారంగా మనం చూసుకొని పునాది ఇల్లు కట్టబడాలో ఆ రోల్ మోడల్, ఆ కార్నర్ స్టోన్, ఆ గైడ్ లైన్, ప్లమ్ లైన్ ఎవరు అని అంటే యేసుక్రీస్తు. ఆయన్ని చూస్తూ ఎలా కట్టాలో ఆ కట్టబడబోయే సంఘానికి పునాది వేస్తూ వస్తారు అపోస్తలులు. ఇప్పుడు మూలము క్రీస్తు, పునాది అపోస్తలులు వేస్తారు. ఇప్పుడు పైన కడతారు. కట్టబడింది పునాది మీద ఆధారపడి, పునాది మూలరాయిని అనుసరించి ఉంటాయి. కాబట్టి ఎక్కడ క్రీస్తు మిస్ అవ్వకుండా, ఎక్కడ క్రీస్తుని గురించినటువంటి ఆలోచన మిస్ అవ్వకుండా అపోస్తలులు పునాది మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సో పునాది మీద కట్టబడేది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలోకి వద్దాం. 1 Corinthians
చాప్టర్ 12 వర్స్ 28. ఐ హోప్ యు ఆర్ లెర్నింగ్ సంథింగ్. మీరు ఏమైనా నేర్చుకుంటున్నారని నేను ఆశపడుతున్నాను. 12వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నాను. మరియు దేవుడు సంఘములో, నేను ఇప్పుడు మాట్లాడేదంతా ఆది అపోస్తలుల గురించి కాదు, మనకు లేఖనాలను అందించడానికి ప్రభు చేత అనుమతించబడినటువంటి అపోస్తలుల గురించి కాదు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో వివరించబడినటువంటి సంఘములో ఉన్నటువంటి అపోస్తలుల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా ఆ అపోస్తలుల గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, మొదట ఎవరండి? ఫస్ట్ సంఘములో మొదట అంటే సంఘంలో వాళ్ళకి మొదటి స్థానం ఇవ్వాలి కాదు 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 సంఘము ఆరంభమవడానికి మొదట అపోస్తలులు పునాది వేయాలి. అది మాట్లాడుతున్నాడు. ఈ అపోస్తలులు దేన్ని అనుసరించి వేయాలి? క్రీస్తు యేసు అనే మూలరాయిని అనుసరించి పునాది వేసుకుంటారు. మొదట అపోస్తలులు, కొందరిని ప్రవక్తలు, పిమ్మట కొందరు బోధకులు. ఓకే, బోధకులు. అటు పిమ్మట కొందరు అద్భుతములు చేయువారుగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారుగాను నియమించెను. అందరూ అపోస్తలులా? అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ అద్భుతములు చేయువారా? అందరూ స్వస్థపరచు కృపావరం గలవారా? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషలో అర్థం చెప్పుచున్నారా? కృపావరంలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గం మీకు తెలియజెప్పుచున్నానని 13వ అధ్యాయంలోకి వెళ్ళాడు. ఏంటి అని అంటే ఇవన్నీ కూడా ప్రేమతో చేయండి. ప్రభు పట్ల ప్రేమ, విశ్వాసుల పట్ల ప్రేమ. ఇక 4వ విషయం అపోస్తలుల యొక్క క్యారెక్టరిస్టిక్స్లో ద 4th క్యారెక్టరిస్టిక్ ఏంటి అని అంటే క్రీస్తు యేసు అనేటటువంటి మూలరాయిని ఆధారం చేసుకొని ప్రవక్తలను సంప్రదిస్తూ సరి అయినటువంటి బోధ మీద మరి పునాది వేశారు. కాబట్టి దాని మీద కట్టబడి మెయింటైన్ అవుతున్నటువంటి కొనసాగుతున్నటువంటి సంఘము మరి ఆ బోధలో ఎదుగుతుందా లేదా అనే విషయాన్ని అపోస్తలుడు చాలా జాగ్రత్తగా పట్టించుకుంటారు. కాబట్టి 4వ విషయం ఏంటంటే అపోజల్స్ ఆర్ గార్డియన్స్ ఆఫ్ ద గాస్పెల్. ప్రకటింపబడినటువంటి స్వార్థ లేదా మూల పాఠాలు, సిద్ధాంతాలు, బోధ, ఉపదేశాన్ని కాపాడేవారు అపోస్తలుడు. సో ఎవరైనా సంఘములో ఉపదేశ క్రమాన్ని కాపాడే పనిలో ఉన్నట్లయితే వాళ్ళు మీరు అపోస్తలుడుగా మీరు గుర్తించవచ్చు. దే ఆర్ వెరీ మచ్ కన్సర్న్డ్ అబౌట్ రైట్ డాక్ట్రిన్, రాంగ్ డాక్ట్రిన్, ఫాల్స్ టీచింగ్స్, ఆల్ దీస్ థింగ్స్. సంఘము ఇటువంటి అబద్ధ బోధలు, అబద్ధ బోధకుల బారిన పడకుండా అపోస్తలులు ఎప్పటికప్పుడు సంఘాన్ని గార్డ్ చేస్తూ ఉంటారు. అందుకనే ఈ అపోస్తలులు ఇందాక చెప్పాను కదా, అపోస్తలులు చర్చ్ ప్లాంటర్స్గా ఉంటారు. ఈ అపోస్తల స్టడీస్ కూడా ఎలా ఉంటాయంటే అపాలజెటిక్స్ మీద ఎక్కువగా వాళ్ళు చదవడానికి ఇష్టం చూపిస్తారు. అంటే అపాలజెటిక్స్ అంటే సింపుల్గా మన భాషలో చెప్పాలి అని అంటే ప్రతి దానికి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉండడానికి అపోస్తలులు తమను తాము ఎక్విప్ చేసుకుంటూ ఉంటారు. అంటే సంఘానికి ఎటువంటి డౌట్ వచ్చినా, అందుకే చూడండి అపోస్తలుడు పౌలు తను రాసే విధానం చూడండి. ఏదైనా ఒక సంఘానికి పత్రిక రాస్తూ మీరు నాతో చెప్పినటువంటి సంగతిని గూర్చి, లేదా మీ సంఘములో ఒక సమస్య ఎదురైందట కదా దాని గురించి, అంటే ఎప్పుడు కూడా పరిష్కారాలు సూచించడానికి తమను తాను ఎక్విప్ చేసుకుంటూ అపాలజెటిక్స్ మీద అంటే దే ఆర్ గిఫ్టెడ్ అట్ డిఫెండింగ్ బిబ్లికల్ ట్రూత్స్. దేవుని వాక్య లేఖన సత్యాల్ని డిఫెండ్ చేయడానికి, అంటే దాన్ని కాపాడడానికి, ప్రొటెక్ట్ చేయడానికి అపోస్తలులు ఇన్బిల్ట్ దే ఆర్ గిఫ్టెడ్. అటువంటి వారు ఎవరైనా కనబడితే మీరు వాళ్ళని అపోస్తలుడుగా గుర్తించండి. అనేక సంఘాలు ఉన్నా, లేదా పెద్ద సంఖ్యలో సంఘం ఉన్నా, లేదా సేవ చేసి వృద్ధుడైపోయి 4 సేవకులను పెట్టుకున్నా అట్లాంటి వాళ్ళని కాదు మీరు అపోస్తలుడుగా గుర్తించాల్సింది. ఇటువంటి లక్షణం ఉన్నవాడిని అపోస్తలుడిగా గుర్తించాలి. అండ్ వీళ్ళు చర్చ్ ప్లాంటింగ్ మీద ఆసక్తి చూపిస్తారన్నాను కదా, అలాగే వీళ్ళు అపాలజెటిక్స్ మీద ఇష్టత చూపిస్తారన్నాను కదా. అంత మాత్రమే కాదు, శిష్యులను తయారు చేసే పని మీద వీళ్ళు ఫోకస్ పెడతారు. వీళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని ఎలా ఉంటాయంటే డిసైప్లింగ్,
ఏదో ఒక మీటింగ్ పెట్టాం, ఒక అంశం మీద ప్రసంగం చేసాం, జనాలందరినీ మోటివేట్ చేసాం, ఇన్స్పైర్ చేసాం, ఉర్రూతలోగించి పంపించేసాం అన్నట్టు కాకుండా నెక్స్ట్ జనరేషన్కి కావాల్సినటువంటి ఒక టీమ్ ఆఫ్ పీపుల్ని తయారు చేయడం మీద వీళ్ళ ఫోకస్ ఉంటుంది. సంఖ్య పెంచుకోవడం మీద, కార్యక్రమాలు నడిపించడం మీద, జనాలలో చాలా పాపులారిటీ బిల్డ్ చేసుకోవడం మీద, ప్రజలను ఉర్రూతలోగించడం మీద వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండదు. ఒక చిన్న నంబర్ని చాలా ఒద్దికగా, బలంగా, స్థిరంగా రాబోయే తరానికి పనికొచ్చే విధంగా తయారు చేయడం, ఎక్విపింగ్, ఎంపవరింగ్, మేకింగ్, బిల్డింగ్, ట్రైనింగ్, ప్రిపేరింగ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ అనే ఈ డిసైపుల్షిప్ మీద ఎక్కువ వీళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దీస్ ఆర్ అపోజల్స్. అందుకనే వీళ్ళు నడిపేవన్నీ డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడో కమ్ము, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. 1, 2, 3 జనరేషన్స్ ఆయన మైండ్లో ఉన్నాయి. నేనున్నాను, నువ్వు విన్నావు, ఇప్పుడు నా వలన నీవు విన్న వాటిని సామర్థ్యము, నమ్మకము, ఈ 2 ఉండాలండి. ఎవరికన్నా మనం ఒక పని అప్పచెప్పాలన్నా, ఒక సంఘాన్ని అప్పచెప్పాలన్నా, ఒక పరిచర్య అప్పచెప్పాలన్నా, ఒక బోధ అప్పచెప్పాలన్నా ఆ వ్యక్తికి సామర్థ్యం ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. ఈ రోజులో చాలా వరకు నమ్మకమైన వాడికి ఏమో సామర్థ్యం ఉండదు, సామర్థ్యం ఉన్నవాడికి ఏమో నమ్మకత్వం ఉండదు. నేను చాలాసార్లు మాట్లాడదు, బ్రెయిన్ ఉన్నోడికేమో హార్ట్ ఉండదు, హార్ట్ ఉన్నోడికేమో బ్రెయిన్ ఉండదు. ఇది వచ్చిన బాధ. అంటే లోకంలో అంటారు ఎద్దు ఉన్నోడికి బుద్ధి ఉండదు, బుద్ధి ఉన్నోడికి ఎద్దు ఉండదు. అది ఎంత నిజమో నాకు తెలియదు. కానీ హార్ట్ ఉన్నోడికేమో బ్రెయిన్ ఉండట్లేదు, బ్రెయిన్ ఉన్నోడికేమో హార్ట్ ఉండట్లేదు, నమ్మకత్వం ఉన్నోడికేమో సామర్థ్యం ఉండట్లేదు, సామర్థ్యం ఉన్నవాడు అస్సలు నమ్మకంగా ఉండట్లేదు. ఇదిగో ఈ కాంబినేషన్లో జనాల్ని పట్టుకోవడం, నాయకులను పట్టుకోవడం చాలా కష్టం. అలాంటి వాడు ఎవడైనా దొరికితే, అంటే ఇన్ఫ్యాక్ట్ అపోస్తలుడైన పౌలు అన్నాడు, నువ్వు అలాంటి వాడు కాబట్టే నేను నీకు అప్పగించాను. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి అప్పగించి వాళ్ళకేం చెయ్యానంటే అలాంటి వాళ్ళకి అప్పచెప్పమని చెప్పు. నేను, నువ్వు, వాళ్ళు అప్పగించేవాళ్ళు 1, 2, 3, 4 జనరేషన్స్ని అహెడ్ ఆలోచించాడు అపోస్తలుడైన పౌలు. సాధారణంగా అమ్మాయిల్లో అందము, జ్ఞానము ఈ 2 ఉన్న కాంబినేషన్ దొరకడం చాలా కష్టం. అందంగా ఉంటేనేమో జ్ఞానం ఉండదు, జ్ఞానం ఉంటేనేమో అందంగా ఉండదు. అంటే అందం అంటే నేను మాట్లాడేది హృదయాందం కాదండి, నేను మాట్లాడేది బయటికి చూడడానికి అంత బాగోరు, పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోద్ది. చూడడానికి చాలా అందంగా చక్కగా చక్కగా ఉంటారు, పొట్టగోత అక్షరం మొక్క రాదు, బుర్ర అస్సలు ఉండదు, సాధారణంగా ఇలా ఉంటారు. కానీ బైబిల్లో ఒక క్యారెక్టర్ నేను మీకు చూపిస్తాను. అబిగెయిల్ అనేటటువంటి అమ్మాయి. రెబెకా ఏమో అందమైంది, అంత తెలివైంది ఏం కాదు, మూర్ఖురాలు. తండ్రికి కొడుకులకి గొడవలు పెట్టింది, అన్నకి తమ్ముడికి గొడవలు పెట్టింది. తన ఇంటి వారసత్వాలన్నీ ఇక్కడికి తీసుకొచ్చి ఆ మోసపూరితమైనటువంటి జీవిత విధానాన్ని కొడుకు నేర్పించింది. కానీ రెబెకా చూడడానికి చాలా చక్కనిది, అందమైంది, కానీ బుర్ర తక్కువది. అబిగెయిల్ అందమైంది, అలాగే వివేకము కలిగిన స్త్రీ. ఏమంటాడు? వివేకము లేని స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి లాంటిది. అందుకనే సామెతలు 31లో అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం, యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ అని రాసింది. అంటే అది రాసిన ఆవిడ అంటుంది, నేను అందంగా లేనని మీరు అనుకుంటున్నారేమో, అదంతా పక్కన పెట్టండి. సౌందర్యంగా లేననుకున్నా, అదంతా పక్కన పెట్టండి. నేను జ్ఞానం గల స్త్రీ. రెబెకా ఏమో అందమైన స్త్రీ, సామెతలు 31లో ఉన్న ఆవిడ జ్ఞానం గల స్త్రీ. అబిగెయిలు అందము, జ్ఞానం ఉన్న స్త్రీ. అబ్బాయిలారా చెప్తున్నాను వినండి, అందము, జ్ఞానం ఈ 2 కాంబినేషన్లు చాలా కష్టం. ఆ కాంబినేషన్ దొరికిందనుకోండి వదలకండి. ఒకవేళ అందంగా లేకపోయినా జ్ఞానం ఉంటే వదలకండి. జ్ఞానం ప్రయారిటీ. ఈ 2 కాంబినేషన్ ఉంటే సూపర్ కాంబినేషన్, వదలకండి. ప్రార్థన చేసుకోండి, పెళ్లి చేసుకోండి. ఓకే, జస్ట్ మీకు ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. నాయకుల్లో సామర్థ్యము, నమ్మకం ఈ 2 ఉండేవాడు చాలా తక్కువ. సామర్థ్యం ఉంటే నమ్మకత్వం ఉండదు, నమ్మకత్వం ఉంటే సామర్థ్యం ఉండదు. ఆడికి ఏమాత్రం 4 ముక్కలు చదువు వచ్చి కొంచెం తెలివిగా ఉంటే అస్సలు నమ్మకత్వంగా ఉన్నాడు, ఆడి ఇష్టారాజ్యం.
పోనీ వీడు మంచి హార్ట్ ఉంది కదా అంటే వీడికి ఏం బుర్ర ఉండదు. ఈ రెండు కాంబినేషన్స్ దొరికే వాళ్ళని పట్టుకొని నేను నీకు అప్పగించిన దాన్ని వాళ్ళకు నువ్వు అప్పగించు అని మాట్లాడుతున్నాడు. సో అపోస్తలులు ఇంత జాగ్రత్తగా 4 తరాల వరకు ఆలోచించి వెనక్కి 4 తరాలు కాదు, ముందుకు 4 తరాలు. వెనక్కి 4 తరాలని ఎందుకు అంటున్నానంటే, మీరు పెళ్ళిళ్ళు అవి చేసుకునేటప్పుడు వెనక్కి 4 తరాలు ఆలోచన చేసుకుంటారు కదా. కానీ వాక్యానుసారం ఏంటంటే, వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటికే వేగిరపడి అనేది వాక్య ప్రకారం. ముందున్న వాటికి 4 తరాలు. నేను ఇప్పుడు ఈ అమ్మాయిని చేసుకుంటే మాకు పుట్టబోయే పిల్లలు వాళ్ళు ఎలా ఉంటారు, ఇలా ఆలోచించగలిగితే అద్భుతమైనటువంటి కుటుంబంగా మీ వైవాహిక జీవితం ఉంటుంది. సో ఏదైనా క్రైస్తవుడు ముందుకు చూడాలి. అపోస్తలుడు అనేటువంటి వాడు 4 తరాలు కనీసం ముందుకు చూసి డిసైపుల్షిప్ ట్రైనింగ్ చేసేవాడు అపోస్తలుడు. 5వ లక్షణం, ద 5th క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎన్ అపోస్తల్. అపోస్తలుడు ఆత్మీయ తండ్రిగా ఉంటాడు. ఈ రోజుల్లో ఇదో ఫ్యాషన్ అయిపోయింది. గుంటూరులో ఒక కుర్రోడు ఉన్నాడు, గట్టిగా ఒక 28-29 సంవత్సరాలు ఉంటాయేమో. చర్చిలో రిటైర్ అయిపోయిన ఆంటీ అంకులతోటి డాడీ అని పిలిపించుకుంటాడు. అదో ఉబలాటం. అర్థమైందా? ఎందుకు అనంటే ఐఎమ్ దేర్ స్పిరిచువల్ డాడ్. ఓ ఐ టు హ్యావ్ అ స్పిరిచువల్ డాడ్. ఇదంతా ఈరోజు ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ కోసం, లేకపోతే ఏదో అపోస్తలుడైన పౌలు తిమోతిని నా కుమారుడా అని పిలిచాడు కదా అని చెప్పి నేను స్వార్థ చెప్పి నేను బాప్తిజం ఇచ్చినోడు, లేదా నా సంఘంలో ఉన్న వాళ్ళందరినీ కుమారులోరో పిల్లలోరో అని పిలవాల్సిన అవసరం లేదు. నేను కూడా చెప్తాను నా చర్చిలో, ఐఎమ్ అ స్పిరిచువల్ ఫాదర్ ఆఫ్ దిస్ స్పిరిచువల్ హౌస్ అని చెప్తాను. అక్కడ అర్థం ఏంటి అని అంటే, ఒక తండ్రి లాంటి బాధ్యత నేను తీసుకుంటాను. నేను ఆ మాట నేను ఎందుకు క్లెయిమ్ చేయడం మొదలుపెట్టాను, ఎప్పుడు క్లెయిమ్ చేయడం మొదలుపెట్టాను అని అంటే, 2014 సంవత్సరంలో నాకు ఆ మాటలోంచి దేవుడు నాతో మాట్లాడాడు. క్రీస్తునందు మీకు ఉపదేశకులు వేలాది మంది ఉన్నారు, అయితే తండ్రులు లేరు అన్నాడు. ద చర్చ్ అండ్ ద ఫ్యామిలీస్ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ నో ఫాదర్స్, విత్ ఫాదర్హుడ్ లేకుండా. అనేక కుటుంబాలు కూడా తెలుసా, బయోలాజికల్ ఫ్యామిలీస్ కూడా తండ్రులు ఉంటారు, బతికే ఉంటారు, కానీ తండ్రి యొక్క రోల్ ఆ కుటుంబంలో పాటించరు. వాళ్ళు తండ్రి యొక్క బాధ్యతలు నెరవేర్చరు, ఓరకనే ఉంటారంతే. ఉన్నాడంటే ఉన్నాడు, మాకు ఓ తండ్రి ఉన్నాడు. ఈ మధ్యలో కొంతమంది పాస్టర్స్ మేమందరం కలిపి కమ్యూనిటీ పేరెంటింగ్ అనేటటువంటి ఒక కల్చర్ని ఇంప్లిమెంట్ చేయడానికి మా శాయశక్తులో మేము ప్రయత్నం చేస్తున్నాం. అంటే కమ్యూనిటీ పేరెంటింగ్ అంటే ఏంటి అని అంటే, లిటరల్గా తల్లిదండ్రి లేకపోయినా, అంటే వాళ్ళు చచ్చిపోయో తల్లిదండ్రి విడిపోయో పిల్లలు ఒంటరి అయిపోయినా, లేదా తల్లిదండ్రి ఉండి కూడా వారి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకపోయినా, సంఘముగా క్రైస్తవ నాయకులముగా కొందరం కలిసికట్టుగా ఆ కమ్యూనిటీ పేరెంటింగ్ బాధ్యతలు తీసుకొని వాళ్ళని ప్రభు యొక్క బోధ యందును శిక్షణ యందును పెంచడానికి, వారి యొక్క మానసిక ఆధ్యాత్మిక సామాజిక అవసరమైతే ఆర్థిక అవసరతల్లో కూడా పేరెంట్స్గా నిలబడడానికి ఒక యూనిటీగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దిస్ ఇస్ కమ్యూనిటీ పేరెంటింగ్. అంటే కుటుంబంలో తల్లిదండ్రి సరిగా బాధ్యత వహించకపోతే వాళ్ళు దిక్కుమాలినలు అయిపోయి వాళ్ళు పాడైపోకుండా సామాజిక బాధ్యతతోటి ఒక పేరెంటింగ్, తల్లిదండ్రుల యొక్క బాధ్యత తీసుకొని ముందుకెళ్ళడానికి ఒక పని జరుగుతూ ఉంది. అపోస్తలుడు ఆత్మీయ తండ్రిగా జీవిస్తాడు. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని. తండ్రి బాధ్యత ఏంటో ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా, నువ్వు నా కొడుకు అయితే నాకు తగినట్టుగా నువ్వు బతకాలి, నేను ఆశించింది నువ్వు చదవాలి, నేను కోరుకున్నట్టుగా నువ్వు తయారవ్వాలి, లేకపోతే నువ్వు నా కొడుకు కాదు పో. నో. ఏ తండ్రి బాధ్యత, బయోలాజికల్ ఫాదర్ అయినా స్పిరిచువల్ ఫాదర్ అయినా, మా బాధ్యత అది కాదు. మా బాధ్యత ఏంటి? తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతివారిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. అపోస్తలుడైనటువంటి పౌలు
తెస్సలోనికైలకు రాస్తూ అంటున్నాడు, నేను మీ పట్ల ఒక తండ్రిగా నేను మెలిగాను. నేను ఎందుకు? మన తండ్రి వలె మీరు ఉండాలని. ఇది అపోస్తలుని యొక్క లక్షణం. ఇటువంటి లక్షణం ఎవరి దగ్గరైనా కనబడింది అనుకోండి, కన్సిడర్ దెమ్ యాజ్ ద అపోజల్ ఇన్ ద చర్చ్. సంఘములో ఉన్న అపోస్తలుడు అన్నమాట వీళ్ళు. పేరున్న, టైటిల్స్ ఉన్న, పెద్ద సంఘం ఉన్న, అనేక సంఘాలున్న, పిలువబడుతున్న అపోస్తలుడు కాదు. నేను పోయిన వారం కూడా చెప్పాను కదా, రాజమండ్రి ప్రాంతంలో ఎవరికైనా ఫారిన్ ఫండ్స్ ఉండి హాస్టళ్ళు, ఆర్ఫనైజ్లు, వృద్ధాశ్రమాలు, ఎయిడ్స్ సెంటర్లు, అనేక సంఘాలు, చాలామంది పాస్టర్లకి 500, 700 ఇచ్చేసి వీళ్ళందరూ మా పాస్టర్లను చెప్పుకునేటటువంటి ఫారిన్ ఫండ్స్ ఉన్న వాళ్ళని రాజమండ్రిలో మిషనరీస్ అని పిలుస్తారు. ఇవన్నీ దయచేసి తుడిసేయండి మీ మైండ్లోంచి. వాక్యంలో నేను లక్షణాలు చూపిస్తున్నాను. ఒక తండ్రి లక్షణం ఉంటుంది. పౌలు తెస్సలోనికైలకు ఒక తండ్రిలా ప్రవర్తించాడు. అలా తండ్రిలా ప్రవర్తించే వ్యక్తి ఎవరైనా మీకు కనబడితే ఆ వ్యక్తిని మీరు అపోస్తలుడు ఈయన అని గుర్తించండి. అపోస్తలుడా అని మీరు పిలవక్కర్లా, మీరు గుర్తించండి చాలు. తర్వాత ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని నేను మీ ముందు ఉంచుతాను. అపోస్తలులు దే విల్ స్టార్ట్ మూమెంట్స్. వాళ్ళు కొన్ని ఉద్యమాలు ప్రారంభిస్తారు. ఉద్యమాలు అంటే మామూలుగా ఏదో హక్కుల పోరాటం కొరకు ఉద్యమాలు స్టార్ట్ చేయడం కాదు. ఆ ఉద్యమాలు అని అంటే ఏంటి అని అంటే, వాళ్ళు సమాజాన్ని ఇంపాక్ట్ చేసేటటువంటి ఒక కల్చర్ని వాళ్ళు డెవలప్ చేసేస్తారు. అంటే ఆ అపోస్తలులు ఒక ప్రాంతానికి వెళితే వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత ఆ సమాజం మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. కనీసం కొన్ని కుటుంబాలు, కొన్ని జీవితాలు, ఆ వ్యక్తి వచ్చి వెళ్ళినప్పటి నుంచి మా కుటుంబాలు, మా జీవితాలు, మా ప్రాంతం, మా వీధి, మా గల్లీ, మా స్లమ్, మా ఏరియా, మా పట్టణం, మా గ్రామం వేరేగా ఉండిందండి, మారిపోయిందండి, మార్పు వచ్చిందండి అని సాక్ష్యం ఇవ్వగలిగేలాగా ఉంటుంది. సో దే విల్ నార్మలీ స్టార్ట్ మూమెంట్స్. ఓకే, రోమపత్రిక 15వ అధ్యాయం నుంచి ఒక మాట చూపిస్తాను నేను మీకు. 18 నుంచి కలిసి ఉంది. ఎలా అనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించి చేయగాని మరి దేనిని గురించి మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశముల యందు ఇల్లీరుకు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. ఐ హ్యావ్ ప్రొక్లెయిమ్డ్ అనేటటువంటి ఈ మాట ఇక్కడ మనం చూస్తే కేవలం ప్రకటించడం అనేటటువంటి మాట లేదు. ఇక్కడ ఉన్నటువంటి గ్రీక్ భాషలో ఉన్న రాయబడినటువంటి మాటను కనుక మనం స్టడీ చేస్తే ఎగ్జిక్యూటెడ్, క్యారీడ్ ఇంటూ ఎఫెక్ట్ అనే మీనింగ్ ఉంది. అంటే అక్కడ కొన్ని స్థాపించాడు, కొంత కల్చర్ని, కొంత మూమెంట్ని, కొంత ఉద్యమాన్ని, అంటే ఇంతకుముందు ఉన్నదాన్ని కాస్త పక్కకు జరిపి కొత్త దాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు అపోస్తలుడు. అలాంటి పని నేను చేశాను అని చెప్తున్నాడు. ఇది మళ్ళీ ఎందుకు చేస్తారు? నేను వెళ్ళి అక్కడికి ఇక నుంచి నా బోధలు స్థాపించాను కాదు, అక్కడ ఉన్నటువంటి సమాజం యొక్క క్షేమము, అభివృద్ధి, చైతన్యము, పురోగతి, వీటి కొరకు అక్కడ నూతనమైనటువంటి కల్చర్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. కేవలము ఒక ఇవాంజలిస్ట్ లాగా గాస్పల్ ప్రొక్లమేషన్ కాదు, ఇంప్లికేషన్ చేస్తారు, ఎగ్జిక్యూట్ చేస్తారు, ఇంపాక్ట్ వచ్చేలాగా చూస్తారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అపోస్తలులు, వాళ్ళు మిషనరీస్. చూడండి, మన భారతదేశ చరిత్ర చూడండి. మిషనరీస్ అనేవాళ్ళు బయట దేశం నుండి, నేను మాట్లాడేది బ్రిటిష్ సామ్రాజ్యం గురించి కాదు, బ్రిటిష్ సామ్రాజ్యం ఇక్కడ పరిపాలిస్తున్నప్పుడు అరే ఇండియా కూడా మా కాలనీ అంట, ఒకసారి ఆ కాలనీకి వెళ్ళి చూసొద్దాం అని చెప్పేసి కొందరు వచ్చి, అయ్యయ్యో ఇక్కడ ప్రజలకి సరైన విద్య లేదు, సరైన వైద్యం లేదు, సరైన ఉపాధి లేదు, సరైన ఆర్థిక పురోగతి లేదు, తర్వాత హైజీన్ లేదు, ఇక్కడ ఉన్నటువంటి వారికి నాగరికత లేదు, చాలా దురాచారాలు ఉన్నాయి అని చూసి చలించిపోయి అక్కడికి వెళ్ళి భారతదేశము అనేటటువంటి మన కాలనీలో మీరు కనుక నన్ను పంపిస్తే అక్కడ నేను వాళ్ళకి వైద్యం చేసి కొందరికి వైద్యం నేర్పిస్తాను, అక్కడ కొందరికి నేను విద్య బోధించి వాళ్ళని విద్యాధికులను చేస్తాను, అక్కడ వాళ్ళకి కనీసము హైజీన్ లేదు,
ఈ రోజుల్లో మీరు ఎవరిని చూడట్లేదు, కానీ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద యూరినేట్ చేసేటటువంటి సమాజం మనది. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఉమ్మి వేసే సమాజం మనది. యు అండర్స్టాండ్? అలాంటివి చూసి అయ్యయ్యో ఇలాంటి వాటిలో రోగాలతో రొంపిలతో ఎలా ఉంటారని ఒక కల్చర్ని నేర్పి వాళ్ళు వెళ్ళారు. ఈరోజు మన భారతదేశం మీద వాళ్ళు తీసుకొచ్చినటువంటి మూమెంట్స్ ద్వారా బోలెడని మార్పులు ఉన్నాయి. మన విద్యా వ్యవస్థ మారింది, మన కమ్యూనికేషన్ సిస్టమ్ మారింది, రైలు బండ్లు, టెలిఫోన్స్, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ ద్వారా వచ్చినాయి. వాళ్ళు మిషనరీస్. దే కేమ్ ఆన్ ఎ మిషన్ అండ్ దే బ్రాట్ అ మెసేజ్ అండ్ దే స్టార్టెడ్ అ మూమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సతీ సహగమనం చూడండి, బాల్య వివాహాలు చూడండి, విద్య అదే వితంతుల బహిష్కరణ విషయంలో చూడండి. తర్వాత ఆ నిమ్న జాతి వాళ్ళు, దళితులైనటువంటి వాళ్ళు చదువుకోవచ్చు, దేవాలయాలకి రావచ్చు, విద్యాలయాలకి రావచ్చు అనేటటువంటి కల్చర్ చూడండి. ఇదంతా కూడా మిషనరీస్ యొక్క కృషి. వాళ్ళు తీసుకొని వచ్చినటువంటి ఒక మూమెంట్ అన్నమాట ఇది. వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఉద్యమం. దీస్ ఆర్ కాల్డ్ మిషనరీస్. దేవుని వాక్యంలో దేవుడు ఒక సమాజాన్ని చూసి, ఆ సమాజము అట్టడుగున ఉంది, ఆ సమాజానికి నువ్వు ఏదైనా న్యాయం జరగాలి, ఆ సమాజం చైతన్యవంతం అవ్వాలి, ఆ సమాజం పైకి రావాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వారికి ప్రకటించినటువంటి, నేను నీకు అప్పగించిన స్వార్థ వాళ్ళకి ప్రకటిస్తే వాళ్ళు లేవనెత్తబడతారు. నరపుత్రుడా ఇటురా, అక్కడ ఏముంది చూపిస్తున్నాడు ఒక ప్రాంతాన్ని. ఏమున్నాయి ప్రభా? ఎముకల యొక్క కుప్పలు ఉన్నాయి. అక్కడ ఎముకలు గల లోయ కనబడుతుంది కదా. అక్కడ దేర్ ఆర్ డ్రై బోన్స్, దే గాట్ డ్రైడ్ అప్. అక్కడ ఎండిపోయిన పరిస్థితి ఉంది. వ్యవసాయం చేసుకోవడం రాదు, నీళ్ళు వస్తే ఆ నీళ్ళను ఒడిసి పట్టుకోవడం రాదు, వాళ్ళకి డ్యాములు కట్టుకోవడం రాదు, ప్రకృతి వైపరీత్యాలకి నశించిపోతున్నారు, అతివృష్టి లేదా అనావృష్టితో బలైపోతున్నారు. అలాంటి వాళ్ళకి మరి ఏం చేస్తావు? ఏమన్నా చేస్తావా అని అంటే, ప్రభా నా వల్ల ఏమవుతుంది ప్రభా, ఇదిగో నేను నీకు ఒక వర్తమానాన్ని ఇస్తాను, ఒక ప్రత్యేకమైన పని కొరకు నేను ప్రత్యేకిస్తున్నాను. అక్కడికి వెళ్ళి నువ్వు జనాలకి ఒక వార్త చెప్పు. ఏంటి వార్త? ఒక సర్ ఆర్థర్ కాటన్ వచ్చి ఏం చెప్పాడు? ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడు అని స్వార్థ చెప్పలా. ఏం చెప్పాడు? ప్రజలారా, మీరు వర్షం పడ్డప్పుడు మీ ఊళ్ళన్నీ మునిగిపోయి, ఎండాకాలంలో మీ పైర్లన్నీ ఎండిపోయి, మీరు ఇటువంటి కరువు కాటకాలకి గురవ్వాల్సిన అవసరం లేదు. ఒక గుడ్ న్యూస్ ప్రకటించాడు. మరి ఏం చేయాలి దొరగారు మీరు? ఏం లేదు, మీరు తలో చెయ్యేస్తే మనం ఒక ఆనకట్ట కడదాం, సిద్ధమా అని అంటే, అసలే ఆ గోదావరి అంటే మా తల్లి తనకిష్టం వచ్చినట్టుగా ఎవరిని మింగాలంటే వాళ్ళని మింగుద్ది, ఎటు పరుగులు ఎట్టాలంటే పరుగులు ఎడుతుంది, మేము ఒప్పుకోమని తిరుగుబాటు చేసినా కూడా ఓపికతో, సంపూర్ణ దీర్ఘశాంతముతో తన కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చేసి ఉండి, అనేక కష్టాలకి ఓర్చి, భారతదేశంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు తనకు సెట్ అవ్వక ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, భార్య పిల్లల ఆరోగ్యాలను పోగొట్టుకొని, తన యొక్క ఉన్నతమైనటువంటి స్థాయిని అక్కడ విడిచిపెట్టి ఇక్కడ వచ్చి త్యాగపూరితంగా వాళ్ళకి సంపూర్ణ దీర్ఘశాంతంతో ఉపదేశించి వాళ్ళని ఒప్పించి గోదావరి నది మీద రాజమండ్రి ప్రాంతంలో ధవళేశ్వరంలో బ్యారేజ్ కట్టాడు. అప్పటి నుండి ఎన్నో వేల గ్రామాలు సస్యశ్యామలంగా అయ్యాయి, ముంపుకు గురవ్వకుండా కాపాడబడ్డాయి. వాళ్ళంతా ఎవరు? దేవుని స్వరూపంలో పోలికలో చేయబడినటువంటి ప్రజలు. వాళ్ళంతా ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షణ కొరకు ప్రాణం పెట్టాడు. వాళ్ళు ఆ ప్రజలకు ఈయన చేసినటువంటి ఆ పని కొరకు ఆయన ప్రత్యేకింపబడి ఒక ప్రత్యేక సందేశంతో వచ్చాడు. హీ వాజ్ అ మిషనరీ. నేడు సంఘములో అపోస్తలులు అంటే ఎవరయ్యా అంటే, ఇదిగో మిషనరీస్. ఒక ప్రత్యేకమైన పని కొరకు ప్రత్యేకమైన సందేశంతో దేవుని చేత పంపబడినవాడు. అక్కడ పరిశుద్ధాత్మ చేత ప్రైమరీలీ పంపబడి స్థానిక సంఘము ద్వారా నువ్వు వెళ్ళు, మేము సంఘముగా నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మా సంఘంలో నుండి ఫండ్స్ రైజ్ చేసి నీ పోషణ కొరకు, నీ కుటుంబ పోషణ కొరకు, నువ్వు తలపెట్టినటువంటి పని కొరకు మేము ఫండ్స్ పంపిస్తాం. ఇది ఆ తర్వాతి రోజుల్లో మిషనరీస్ అంటే ఫారిన్ నుంచి ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ తోటి పోలయ్య పేరు పౌలుగా మార్చుకొని, గోచి ప్రాంతంలో సూట్ వేసుకొని, కార్లు బిల్డింగ్లు పెట్టి పోజులు కొట్టి తిరిగి ధనవంతులు అయిపోయి, మన పిల్లల్ని శుభ్రంగా అమెరికాకో ఇంగ్లాండ్కో పంపించి సెటిల్ చేసేసుకోవచ్చు అనేటటువంటి కల్చర్ తర్వాత డెవలప్ అయింది. కానీ వాస్తవానికి మిషనరీస్ వచ్చింది.
ఇంత త్యాగపూరితంగా చెప్పుకుంటూ పోతే బోలెడు మాట్లాడవచ్చు. కానీ ఈ మాట నేను ఎస్టాబ్లిష్ చేయడం కొరకు చెప్తున్నాను. అపోస్తలుడు దే విల్ స్టార్ట్ అ మూమెంట్. సో ఇలాగా స్టార్ట్ చేసిన వాళ్ళు మిషనరీస్, దే ఆర్ అపోజల్స్. అండ్ 7వ లక్షణం, అపోజల్స్ ఎప్పుడు కూడా దే డోంట్ వర్క్ అలోన్. నేను ఇందాక చెప్పాను, సెల్ఫ్ డిక్లేర్డ్ అపోజల్స్ ఉండరు. అలాగే సొంతగా నా పనేదో నేను చేసుకొని పోతున్నాను అనరు. నో 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 నో. నంబర్ 1, సంఘము ద్వారా పంపబడతారు కదా. అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తాడు, సంఘము ద్వారా పంపబడతాడు, సంఘముతో కలిసి సంఘము ద్వారా సంఘము కొరకు పనిచేస్తాడు. ఒంటరిగా సెల్ఫ్ డిక్లేర్డ్ ఐఎమ్ అపోజల్ రాజ్ కుమార్ అనే తిరగడు. అట్లా అపోస్తలుడైన పౌలుని చూడండి, ఎక్కడికి వెళ్ళినా కొందరు వెంట పెట్టుకొని వాళ్ళతో కలిసి పనిచేసేవాడు. ప్రారంభంలో పౌలు బర్నబాస్ వెళ్ళారు, ఆ తర్వాత పౌలు తీతు వెళ్ళారు. ఇలాగ మన బైబిల్లో చూస్తే బోలెడన్ని సందర్భాలు మనకు కనబడతాయి. అపోస్తలుడైన పౌలు అలా కలిసి పనిచేశాడు. అపోస్తలుడు ఒంటరిగా పనిచేయడు, కలిసి పనిచేస్తాడు. తన కొరకు పనిచేయడు, సంఘం కొరకు పనిచేస్తాడు. మళ్ళీ సంఘానికి రిపోర్టింగ్ ఇస్తాడు. యూనో ఆ సంఘంలో ఏదైనా అవసరతలు వస్తే దాని కొరకు ఈవెన్ ఫండ్స్ రైజ్ చేస్తాడు. ఇది అపోస్తలుని యొక్క లక్షణాలు. 7 లక్షణాలు నేను మీ ముందు ఉంచాను. మొదట, అపోస్తలుడు పంపబడిన వాడు, హీ వాజ్ సెంట్. రెండవది, అపోస్తలుడు హీజ్ అ పయనీర్, మార్గదర్శకుడు. మూడవది, అపోస్తలుడు పునాది గురించి ఆలోచిస్తాడు, అంటే అపోస్తలుడు ఒక మంచి శిల్పకారుడు. నాలుగవది, అపోస్తలుడు హీ గాడ్స్ ద గాస్పల్, స్వార్థను కాపాడతాడు, సత్యాన్ని, వాక్య సత్యాన్ని కాపాడతాడు. ఐదవది, అపోస్తలుడు ఒక తండ్రిలా పనిచేస్తాడు. ఆరవది, అపోస్తలుడు ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తాడు. ఏడవది, అపోస్తలుడు ఎక్కడ కూడా ఒంటరివానిగా, ఫ్రీలాన్సర్, ఈ మాట నేను ఖచ్చితంగా వాడి తీరాలి, ఫ్రీలాన్సర్గా పనిచేయడు, సంఘాలతో కలిసి పనిచేస్తాడు. ఎందుకంటే అపోస్తలుని యొక్క భారము అనేక సంఘములను గూర్చిన భారం, సొంత భారం కాదు, ఇలా పనిచేస్తాడు. ఇటువంటి లక్షణాలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తులో మనం చూడొచ్చు. అందుకే అపోస్తలుడుగా ఎవరైనా మీరు పిలవాలి అని అంటే వారికి సరైన మాదిరి యేసుక్రీస్తే. పరిచర్య చేసే పరిచారకులకు సరైన మాదిరి క్రీస్తే. ఆ క్రీస్తులో ఉన్నటువంటి ఆయన అనుగ్రహించిన 5 దశల పరిచర్యలు అపోస్తలత్వముల గురించినటువంటి మాట ఈరోజు మనం నేర్చుకున్నాం. అటువంటి సరైన అపోస్తలుడి వలె ఈ 7 లక్షణాలు మినిమం మీలో ఎవరైనా కనబడితే వారు అపోస్తలుడు. సో అనవసరంగా ఈ రోజుల్లో అపోస్తలుడు ఉన్నారా, అపోస్తలుడని పిలుచుకుంటున్నాడు ఆయన, వాడు అపోస్తలుడా, ఇలాంటి గొడవలు మీమాంసలు అన్నీ వద్దు. ఇటువంటి క్రీస్తును పోలిన లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా, పంపబడిన వ్యక్తి ఎవరైనా కనబడితే అపోస్తలుడిగా అతను గుర్తించండి. వాక్యం యొక్క క్లారిటీలో ముందుకు సాగండి. ఆమేన్.